ఎన్నికల కమిషన్ పనితీరు విషయంగా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక నిర్వహిస్తున్నటువంటి అవగాహన సదస్సుకి విచ్చేసిన మీ అందరికీ మా సంస్థ తరఫున మీకు స్వాగతం పలుకుతూ నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు కౌతర ప్రసాద్. ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఏం పని చేస్తుంది అనే విషయాలు కొంత 2-3 నిమిషాలు తెలియజేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే, మధ్యలో కుర్చీలు ఖాళీ ఉన్నాయి, వెనకున్న మిత్రులంతా నుంచి ఇప్పటికీ కొత్తగా వింటున్న వారి కోసం ఒక 2-3 విషయాలు క్లుప్తంగా తెలియజేసి నేను సంస్థ గురించి పరిచయాన్ని ముగిస్తాను. ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక భారత రాజ్యాంగం ఆధారంగా భారతదేశంలో ప్రజాస్వామ్యం ఏ విధంగా పనిచేయాలనే విషయాల పట్ల ప్రజలకి అవగాహన కలిగించే కార్యక్రమం మీద పనిచేస్తున్నటువంటి సంస్థ. ఈ సంస్థకి ప్రతినిధులుగా ఈ జిల్లా తరఫున ఉన్నటువంటి రఘురామ్ గారు, తర్వాత సుందరపల్లి గోపాలకృష్ణ గారు, సునీల్ గారు, వీళ్ళంతా కూడా ఈ విషయాల పట్ల ఈ జిల్లాలో కొంత కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ కాకినాడలో ఆ నగరం యొక్క పురపాలక పరిస్థితుల మీద స్వయంగా పర్యవేక్షించడం, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఎంపిక చేసుకున్నటువంటి 4 లక్ష్యాల గురించి ఇక్కడ సవివరంగా ఒక బ్యానర్ ప్రకటించడం జరిగింది. మీలో ఎంతమంది గమనించారో నాకు తెలియదు. దీంతోపాటు మీ అందరికీ కూడా ఒక పాంప్లెట్ కూడా ఇవ్వటం జరిగింది, చిన్నది. మొట్టమొదటిది ఎన్నికల సంస్కరణల విషయం, రెండోది పాలనా వికేంద్రీకరణ, 3 గ్రామ సభల సక్రమ నిర్వహణ, 4 సమాచార హక్కు చట్ట వినియోగం, దానిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి 4(1)B సక్రమ అమలు కోసం ప్రయత్నం చేయటం. ఈ 4 అంశాలని పెట్టుకొని వీటి పట్ల ప్రజలకి ప్రజాస్వామ్యంలో వాళ్ళకు ఉన్నటువంటి హక్కుల్ని అవగాహన పరచటం, ఈ హక్కుల సాధన కంటే ముందు పౌరుడిగా ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి బాధ్యతని తెలియజేయటం. దీనికి ఎంపిక చేసుకున్న విధానం ఏంటంటే, ఇతర సంస్థలతో పోల్చినప్పుడు మన సంస్థకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి తేడా. మొదటిది ఏంటంటే, ఏ సంస్థ అయినా తను ఎంపిక చేసుకున్న విషయాలని ఇట్లా మాటల రూపంలో తెలియజేయటం, ఉపన్యాసం చెప్పటం, మీరు ఇది తెలుసుకొని పనిచేయండి అని చెప్పే వరకు పరిమితమై సమాజంలో పనిచేస్తున్నటువంటి సంస్థలు అనేకం ఉన్నాయి. కానీ మన సంస్థ పెట్టుకున్నటువంటి మౌలిక అంశాల్లో ప్రధానంగా ఇది రాజకీయాల విషయం గురించి మాట్లాడుతుంది, కానీ ఏ రాజకీయ పక్షానికి అనుకూలం కానీ ప్రతికూలం కానీ పాటించదు. అంటే ఏదైనా విషయం పట్ల ప్రజలకి రాజ్యాంగం ఏదైతే హక్కుగా ఇచ్చిందో దాన్ని అమలు చేయటంలో ప్రభుత్వాలు, అధికారంలో ఉన్నటువంటి ఏ పక్షమైనా తప్పు చేసినప్పుడు స్పష్టంగా దాన్ని ఖండించటం, ఇది తప్పు అని ప్రజలకు తెలియజేయటం దగ్గర ఈ సంస్థకి ఏ విధమైనటువంటి రిజర్వేషన్లు ఏమీ లేవు. దానిలో భాగమే ఇప్పుడు ఈ ఎన్నికల సంస్కరణల విషయాలు తెలియజేయాలనే ప్రక్రియ. అయితే మౌలికంగా ఇతర సంస్థలకి మన సంస్థకి ఉన్న తేడాన్ని చెప్పేటప్పుడు మాటలతో కాకుండా ఈ విషయాల పట్ల సరైనటువంటి అవగాహన శిక్షణ ద్వారా కలిగించడం అనేది మన సంస్థ గత 15 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి విషయం. ఈ సంస్థలో ఉన్న సభ్యులకి, సీనియర్స్కి ముఖ్యంగా ఈ విషయాలన్నీ కూడా తెలుసు. 6 అంశాల ఆధారంగా ఉచితంగా ప్రాథమిక శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. కేవలం మన సంస్థలో సభ్యులుగా చేరటానికి ఒక 100 రూపాయలు సభ్యత్వ రుసుముతో 2 సంవత్సరాల కాల పరిమితితో సభ్యత్వం ఇస్తూ
మొత్తం దేశంలో ఉన్న పౌరుల్ని అవగాహన పనులు చేయటంలో భాగమైనటువంటి మొదటి అంకం మన సంస్థలో సభ్యులుగా ఉన్న పౌరుల్ని సరైనటువంటి అవగాహన పనులు చేయటంతో పాటు వారికి సమగ్రమైనటువంటి నాయకత్వ లక్షణాలను కూడా అలవాటు చేసి ఈ పనుల్ని సమాజంలో వాళ్ళు స్వయంగా చేయగలిగే వ్యక్తులుగా తీర్చిదిద్దటం అనేది మనం ఎంపిక చేసుకున్నటువంటి విధానం. అలాగే ఈ సంస్థ నిర్మాణంలో ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి సంస్థలుగా జన విజ్ఞాన వేదిక, జై భారత్, అలానే అప్పటికే క్షేత్రస్థాయిలో ప్రజాస్వామ్యం కోసం పనిచేస్తూ మనం కలిసి కొన్ని విషయాల మీద సమగ్రంగా పనిచేయాలనేటటువంటి ఒప్పందంతో ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదికని ఏర్పాటు చేసుకున్నాయి. దీనికి ముందు రూపం సమాచార హక్కు ప్రచార ఐక్యవేదికగా ఒక 12 సంవత్సరాల పాటు పనిచేసింది. గత 4 సంవత్సరాలుగా ఈ కొత్త ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదికగా రూపాంతరం చెందింది. దీనిలో మీరందరూ కూడా పాలు పంచుకోవటం వల్ల వనగూరే మేలు ఏంటంటే, ఇప్పుడు ఏదైతే సమాజంలో లేకపోతే ప్రభుత్వ పరంగా మనకు వస్తున్నటువంటి అనేక విషయాలు మార్పుల్ని మనం గమనిస్తే, ప్రజాస్వామ్యంలో పౌరులకు ఉన్నటువంటి హక్కుల్ని రకరకాల పేర్లతో రకరకాల విభజనలతో ఆ హక్కులకు దూరం చేస్తూ వాళ్ళని నిర్బంధంలోకి నెట్టివేస్తున్నటువంటి పరిస్థితుల్ని మనందరం స్వయంగా ప్రతి ఒక్కళ్ళ అనుభవంలో కూడా ఉంటుంది. ఎందుకంటే భారత రాజ్యాంగం ద్వారా మనందరికీ ఓటు హక్కు ఎలా అయితే పుట్టుకతో వస్తుందో, ఈ దేశంలో ఉన్నటువంటి పౌరుడికి దొరికేటటువంటి అన్ని రకాలైన సౌకర్యాలు కూడా ఆ పుట్టుక ద్వారానే దొరకాలి, సమానంగా దొరకాలి. కానీ ఈ సమాజంలో అలాంటి పరిస్థితులు ప్రతిరోజు కూడా కొంచెం తగ్గిపోతూ వస్తున్నాయి. ఉదాహరణకి విద్య ఉచితంగా అందరికీ దొరకాలి, ఇవాళ దొరుకుతుందా? వైద్యం అందరికీ ఉచితంగా దొరకాలి, హక్కుగా దొరకాలి. అలాంటి పరిస్థితి నేరుగా మనం చూస్తే ఇప్పుడు అత్యంత చర్చనీయాంశంగా ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నటువంటి విషయం ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ. ఈ విషయాలు కానీ లేకపోతే విశాఖపట్నంలో ఉన్నటువంటి విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయాలనుకునే పరిస్థితులు కానీ గమనించినప్పుడు మనం నిదానంగా ప్రజాస్వామ్యంలో నుంచి నియంతృత్వం వైపు నడుస్తున్నామా అనే అనుమానం వస్తుంది. అయితే వీటికి కారణం అక్కడ ఉన్నటువంటి పార్టీలు, ప్రభుత్వాలు కాదు. ఎవరు? మనమే. ఈ విషయం మనం అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నామా? మన నిర్లక్ష్యం, మనం కట్టే పన్నుల ద్వారా నడుస్తున్నటువంటి, మనం ఇచ్చే ప్రతి రూపాయి కూడా పన్ను రూపం ద్వారా వాళ్ళకి ఇంధనంగా దొరకటం ద్వారానే ఈ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఈ విషయం మనందరికీ తెలుసు. మరి మన పన్నుల ద్వారా నడుస్తున్నటువంటి ప్రభుత్వాలు, యంత్రాంగాలు మన కోసం పనిచేస్తున్నాయా? ఏ ప్రభుత్వ కార్యాలయంలోనైనా ఈ దేశంలో యజమానిగా ఉన్నటువంటి పౌరుడు యజమానిలాగా ప్రవర్తించగలిగే పరిస్థితి ఉందా? మీ ఇష్టం, ఏ ప్రభుత్వ కార్యాలయం పేరైనా చెప్పండి. ఒక్క దానిలో కూడా మనం యజమానిలాగా ఉండే పరిస్థితి లేదు. దీన్ని ఎట్లా మనం సరి చేసుకోగలుగుతాం? నేను ఒక్కడిని చైతన్యం పొంది నేను వెళ్ళి ఒక అధికారిని ప్రశ్నిస్తే నా పైన నిర్బంధపు చట్టాల లేదు, మీరు చేసినా అదే జరుగుతుంది. అప్పుడు ఏం చేయాలి? మనందరం సంఘటితంగా ఉండాలి. ఏదో ఒక వేదిక పేరుతో ఐక్యంగా మన సంఘటనా శక్తిని ఎప్పుడైతే ప్రదర్శించగలుగుతామో, ప్రశ్నించగలుగుతామో, అప్పుడు వాళ్ళల్లో ఆలోచన ప్రారంభం అవుతుంది. మన పైన తిరుగుబాటు వచ్చింది, లేకపోతే మనల్ని ప్రశ్నించటం అనేది ప్రారంభమైంది అని. భారత రాజ్యాంగం రాసినప్పుడు
ప్రజలకి కల్పించినటువంటి ఒక బాధ్యత, ఈ మొత్తం వ్యవస్థని పర్యవేక్షించే అధికారాన్ని, బాధ్యతని పౌరుల మీదే వదిలేశారు. మనం ఎంపిక చేసినటువంటి ప్రజాప్రతినిధులు ఒక తాత్కాలికమైనటువంటి కాలానికి మన హక్కుని వాళ్ళకి ఇచ్చాం, నిర్ణయించే హక్కుని. చట్టసభల్లో ఏ నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారో మన ప్రతినిధులుగానే వాళ్ళు తీసుకుంటున్నారు. ఆ నిర్ణయాలన్నీ కూడా మనకు అనుకూలంగానే ఉండాలి. ఏ రోజైనా ఉన్నాయా? కానీ మనం అడగగలుగుతున్నామా? ఈ నిర్ణయాల్ని మనం కట్టిన పన్నుల ద్వారా జీతాలు తీసుకున్నటువంటి యంత్రాంగం, అధికారులు, వీళ్ళు వీటిని అమలు చేయాలి. ఈ అమలు చేసేటప్పుడు ఆ నిర్ణయాలు యథాతథంగా అమలవుతున్నాయా, ప్రజలకు మేలు చేసే విధంగా అమలవుతున్నాయా అనేది పర్యవేక్షించడం అనేది కూడా మన పని. కానీ మనం ఎవరం కూడా ఈ బాధ్యత మనదని కానీ, మనం చేయకపోతే మన పిల్లల భవిష్యత్తు, ఈ దేశం యొక్క భవిష్యత్తు నాశనం అయిపోతుందని కానీ ఎవరూ ఆలోచించట్లేదు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా మనందరం దృష్టిలో పెట్టుకొని, ఈ దేశం మనది, ఈ దేశం కోసం మనం పని చేయాల్సినటువంటిది చేయకపోతే ఇప్పటికే ఈ దేశంలో చదువుకున్న పిల్లలు, లేకపోతే రాబోయే తరం వాళ్ళు ఎవరు కూడా బ్రతకటానికి వసతులు లేక ఇతర దేశాలకు వలసపోతున్నారు. ఇలా ఎంతకాలం చేస్తాం మనం? అంటే అభివృద్ధి చెందుతున్నామనే ప్రచారం మనం చేసుకుంటున్నాం. 80 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మనకున్నటువంటి వనరుల ద్వారా మనకి ఏదైతే మేధస్సు ఉందో ఆ మేధస్సుని ఇక్కడ వినియోగించుకోకుండా ఇతర దేశాలకి మనం పంపిణీ చేసుకుంటూ అక్కడ ఒత్తిడికి గురైన సందర్భంలో ఇక్కడ ఆందోళన పడే పరిస్థితి ఈ దేశంలో ఉంది. ఇదంతా ఎంతకాలం కొనసాగిద్దాం? ఇవన్నీ మీ అందరూ దృష్టిలో పెట్టుకొని కొంత ఆలోచన చేయమని కోరుకుంటూ, అలాగే మీలో వీలైనంత ఎక్కువ మంది ఈ సంస్థలో కలిసి నడవమని కోరుకుంటూ ఒక చిన్న విన్నపం చేస్తున్నాను నేను. ఈ కార్యక్రమం డాక్టర్ గారు మాట్లాడటం అయిపోయిన తర్వాత భోజనానంతరం ఒక జిల్లాకి సంబంధించినటువంటి నిర్మాణ కార్యక్రమాన్ని కొంచెంసేపు చర్చించుకోవాలనుకుంటున్నాము. దానిలో ఆసక్తి ఉన్న మీరు ఎవరైనా మిత్రులు మీలో నుంచి ఉత్సాహంగా పనిచేయటానికి రాగలిగే ఆసక్తి ఉన్నవాళ్ళు మీరు కూడా పాల్గొనేటట్లయితే మిమ్మల్ని కూడా మాతో కలుపుకొని ఈ సంస్థని బలోపేతం చేసుకోవాలనే కోరిక నేను మా జిల్లా అధ్యక్షుడి తరఫున నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని పూర్తిగా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యి మీ ఆసక్తిని కనుక ప్రదర్శిస్తే మనం కలిసి నడుద్దామని కోరుకుంటూ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను.